బ్రేకింగ్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కేంద్రీకృతమైంది. ఇవాళ ఏపీ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండటంతో ఉపరితల ఆవర్తనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం భారీ వర్ష సూచన కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రైట్, ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య ఫోన్ లైన్ లో ఉన్నారు. కౌండిన్య, ఇవాళ ఏపీ తీరంలో అయితే వాయుగుండంగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? ఏర్పడి అండమాన్ నికోబార్ దీవుల వద్ద కూడా కేంద్రీకృతమైంది. ఇవాళ ఏపీ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండడంతో ఉపరితల ఆవర్తనం తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కూడా అక్కడ భారీ వర్షాలు పడుతున్న కారణంగా ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించాయి. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇవాళ ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తాలో మరో విధంగా చూసుకుంటే రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేసింది. ఉరుములు మెరుపులు సంభవిస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని కూడా ఆ ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. బుధవారం, గురువారంలో మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాలని కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూస్తుంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపటికి వాయుగుండం మారే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికీ అధికారులు తెలిపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కోస్తాంధ్ర తీరాల్లో కూడా దాని దగ్గర తీవ్ర వాయుగుండం కూడా మారినట్టు కూడా తెలిపిన నేపథ్యంలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో కూడా కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి వర్షాలు కురుస్తాయని కూడా తెలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అక్కడ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కూడా, వర్షాకారులు ఎవరు కూడా ఇటు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నైరుతి బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడులో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం అక్కడ 2 రోజుల పాటు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాము. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయి కాబట్టి ఉరుముల మెరుపులతో కూడిన పిడుగులు వర్షాలు కురిసే సంభవించే అవకాశం ఉంది కాబట్టి పిడుగులు పడే అవకాశం భారీ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.